దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం అయితే, రైతు సంక్షేమానికి, పోషకాహార భద్రతకు, గ్రామీణాభివృద్ధికి మూలస్తంభం ఉద్యానవనం. ఆధునిక సాంకేతికతను రైతు పొలాల దాకా తీసుకెళ్లి, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వ్యవసాయ ఆచరణతో మేళవిస్తూ రైతు జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంస్థే డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. ప్రపంచ పర్యావరణ దినోత్సవమైన 5 జూన్ 2026 నాడు గౌరవనీయులైన ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు గారి సమర్థ నాయకత్వంలో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అత్యంత వైభవంగా నిర్వహించిన రైతు సదస్సు 2026 రైతాంగ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది. ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు, శాసనసభ్యులు, వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు మరియు ప్రముఖ రైతులకు విశ్వవిద్యాలయ కుటుంబం ఘన స్వాగతం పలికింది. విశ్వవిద్యాలయ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలిచే పరిపాలనా భవన అనెక్సీని గౌరవ అతిథులు ప్రారంభించారు. ఈ నూతన భవనం విశ్వవిద్యాలయ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడమే కాకుండా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. అనంతరం ప్రముఖులు ప్రొటెక్టెడ్ కల్టివేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించి అత్యాధునిక గ్రీన్ హౌస్ సాంకేతికతలు, ఖచ్చిత వ్యవసాయ విధానాలు, అధిక దిగుబడుల సాధనకు ఉపయోగపడే సాంకేతిక ఆవిష్కరణలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన మొక్కలను పంపిణీ చేయడం ద్వారా శాస్త్రీయ ఉద్యానవన సాగుకు ప్రోత్సాహం అందించారు. విద్యార్థినుల సౌకర్యార్థం నిర్మించిన నూతన మహిళా వసతి గృహ అనెక్సీని అతిథులు ప్రారంభించారు. కొబ్బరి ఆధారిత మల్టీ టియర్ క్రాపింగ్ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన అతిథులు ఒకే భూమిలో పలు పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందే విధానాన్ని తెలుసుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐసిఆర్ సంస్థలు, ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ యంత్రాలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను అతిథులు ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, యంత్ర పరికరాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆంధ్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మా గర్వం, పచ్చని ప్రగతికి నీవే జీవన ధర్మం. విత్తనం నాటే విజ్ఞాన మందిరం, ఫలసాయానికి చూపే స్వర్ణ మార్గం. రైతు కలలకు రూపమిచ్చే శక్తి, భవితకు బీజం వేసే భక్తి. ఆంధ్ర ఉద్యాన విశ్వవిద్యాలయం దేశానికి పచ్చని దీపం నీవే. ఆంధ్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మా శ్వాస, రైతు ఆశలకు నీవే వెలుగు ఆశ. పూలు పండు పంటలలో దేశ భవిష్యత్తు నడిపే విద్యాలయం. ప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమై జ్ఞాన వినిమయానికి, సాంకేతిక పరిజ్ఞాన విస్తరణకు నాంది పలికారు. దీప ప్రజ్వలన కార్యక్రమం ద్వారా జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ రైతు సంక్షేమానికి, ఉద్యానాభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఉద్యాన విద్య పరిశోధన మరియు విస్తరణ కార్యక్రమాలలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యాన రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో రైతులు గాని రావటము మాకెంతో సంతోషదాయకంగా ఉంది. దీనికి మరి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకులు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, గవర్నమెంట్ విప్ గారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారు ఇచ్చేశారు. సార్, వెల్కమ్ టు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. 164 మంది పీజీ, 88 పిహెచ్డి స్టూడెంట్స్ కూడా మన హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి బయటకు రావడం జరిగింది. అలాగే మన పరిశోధన స్థానాల నుంచి దరిదాపుగా 38 రకాలు ఇప్పటికే మన సెంట్రల్ వెరైటీ కమిటీ, స్టేట్ వెరైటీ కమిటీ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దేశంలోనే మన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి ఏ గ్రేడ్ వచ్చింది. అలాగే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కింద 40వ ర్యాంక్ వచ్చింది.
నేషనల్ లెవెల్లో 40 ర్యాంకు, దాదాపుగా 170 యూనివర్సిటీలు ఉంటే మనకి 40 ర్యాంక్ వచ్చింది. IARF కింద 29 ర్యాంక్ వచ్చింది. ఇండియా టుడే గ్రూప్స్ కింద 32 ర్యాంక్ వచ్చింది. ప్రతిష్టాత్మక స్టేట్ లీడర్షిప్ ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు 2025లో స్కాచ్ అవార్డు కూడా వచ్చింది. అలాగే దీంతో పాటు కొత్త కొత్త పోకడలు వస్తూ ఉండే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, న్యాచురల్ ఫార్మింగ్ అని కొత్త కొత్త కోర్సులు కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. PG కోర్సులు న్యాచురల్ ఫార్మింగ్ మీద, సాయిల్ సైన్స్, జెనెటిక్స్ అండ్ ప్లాంటింగ్ బ్రీడింగ్ మీద, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, ఇవన్నిటి మీద కూడా మనం కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సదస్సులో మనకు ముఖ్యంగా వ్యవసాయంతో పాటు హార్టికల్చర్, తర్వాత పాడి, పశు అంటున్నాము మనం ఎప్పుడు కూడా. సో హార్టికల్చర్తో పాటు లైఫ్ స్టాక్, తర్వాత ఆక్వాకల్చర్, ఇవన్నీ కూడా మనము నాలుగింటిని కూడా మనము చేసినట్లయితే మనకు ఒక నికరమైన ఆదాయం వస్తుంది అనేది నా దృఢ నమ్మకము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా ఫలాలు తినండి, కూరగాయలు తినండి, ఆకుకూరలు తినండి, ఇవన్నీ చెప్తున్నారు. ఇవి ఎంత తిన్నా మనకి కిలో క్యాలరీస్ ఎక్కువ రావు. అంటే ఒక రకంగా మంచిదే. ఉదాహరణకి మీరు ఆకుకూరలు తిన్నారు 100 గ్రాములు, దాని నుంచి 50 కిలో క్యాలరీస్ కింద కాదు. అలాగే మీరు ఒక అరటిపండు తిన్నారు ఒక 100 గ్రాములు లేదా 200 గ్రాములు తిన్నారు, దాని నుంచి వచ్చేది 150 కిలో క్యాలరీస్ మాత్రమే. అలాగే ఈ మ్యాంగో కానీ తింటే ఒక 80 కిలో క్యాలరీస్ 100 గ్రాములు. కాబట్టి ఒక 400 కిలో క్యాలరీస్ ఈ ఫుడ్స్ ద్వారా, కూరగాయల ద్వారా మనం తింటాక ఆస్కారం ఉంది. అంతా కూడా పోతుంది. ఎన్నో లక్షలు కోట్లలో కూడా మనకి ఆర్థికంగా నష్టం వస్తూ ఉంటుంది. సో వాతావరణ శాఖ వారు వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో టచ్లో ఉంటూ మన పంటని కాపాడుకోండి. ఏదైనా పర్వాలేదు, రేటు పర్వాలేదు అని అనుకున్నప్పుడు ఎంత తొందరగా మార్కెట్ చేయగలిగితే అంత మార్కెట్ చేసి అమ్మేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఈ టైంలో నా యొక్క సూచన. అంటే మన రైతు సోదరుల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ని ఉద్యాన పంటల సాగులో కూడా భారతదేశంలోనే ప్రప్రథమంగా నిలవబోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ సార్, 2024-25 అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ కనుక చూసుకుంటే 8.8%, అంటే దాదాపుగా 2 అంకెలకి దగ్గరగా ఉన్నటువంటి అభివృద్ధి శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఇంకా వేరే లేదు. ప్రతి రైతు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండి వ్యవసాయ పనిలో ఆయన పని చేసుకుంటూ ఉంటేనే మన రాష్ట్రం కూడా ఎంతో బాగుంటుంది. మనకి ఆర్థికంగా బలపడాలంటే మనకి ఏ పంట అయితే బాగా వస్తుందో ఆ పంట మీద మనం మొగ్గు చూపించి అది వేస్తేనే మనకి ఆర్థికంగా బలపడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ యూనివర్సిటీ ద్వారా ఈ రైతులకి మరింత అవగాహన కార్యక్రమాల ద్వారా రైతులకి సేద్యంలో సులభతరమైనటువంటి పద్ధతుల ద్వారా, యాంత్రీకరణ ద్వారా రైతులకు సులభంగా వ్యవసాయం చేసుకునే దానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ కృషి చేసి రైతులందరినీ కూడా వ్యవసాయంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ అధికారులు గారికి అలాగే మన శాసనసభ్యుల గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అంతర పంట కింద లాంగాను, కోకోవా క్రాప్స్ చేసామండి. ఈ రకంగా మల్టీ క్రాప్స్ చేసుకుంటున్నాం, పెంచుకుంటున్నామండి. ఈ రకంగా మల్టీ క్రాప్స్ వేస్తేనే ఆదాయం వస్తుంది. అలాగే పైనాపిల్ కూడా పెంచుతున్నామండి. పైనాపిల్ కూడా మంచి ఆదాయం వస్తుంది. 5 రకాల పంటలు పండిస్తామండి. మనం ప్రస్తుతానికి ఏ పంట వేసినా మల్చింగ్ వేయాలంటే డ్రిప్ వేయాలంటే, డ్రిప్ లేదండి మల్చింగ్ లేదండి మనకి ఏది దిగుబడి రాదు. ఆ రెండు మనం కంపల్సరీ వేయాలి. హార్టికల్చర్ కాలేజ్, హార్టికల్చర్ అనేది పెరగాలనే ఆలోచన ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఈ రోజు నిజమైందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతా ఉన్నారు. ఇవాళ పామాయిల్ తోట వేస్తే 4 సంవత్సరాల నుంచి క్రాప్ స్టార్ట్ అయితే 7వ సంవత్సరానికి ఫుల్గా మనకి 10 టన్నుల నుంచి 12 టన్నులు క్రాప్ ఇస్తున్న సందర్భంలో 10 ఎకరాలు కూడా ₹1,00,000 సంపాదిస్తూ ఉన్నాం మనం. ఒక కేజీ 23 రూపాయలు 80 పైసలు ఇవాళ ప్రభుత్వం రేట్ ఇస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుద్ది. దీని విధానంలో కూడా కలిపే ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కువ మంది పామాయిల్కి మీరు డైవర్ట్ అయితే మరింత లాభం పొందుతారనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ నాకు పామాయిల్ తోట ఉంది. నేను పామాయిల్ తోటలో ఎరువులు ఏమీ వేయట్లేదు, జీవామృతం ఒకటే కొంటున్నాను. దానివల్ల 1 టన్ను
దిగుబడి తక్కువ రావచ్చు కానీ వ్యాధుల నుంచి దూరంగా ఉంచగలుగుతున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను కూడా ఒక రైతుని కాబట్టి రైతుకు లాభం వస్తే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుండాలనే ఆలోచనతో మీకు చాలా మంది నా ముందు పెద్దలు శాస్త్రవేత్తలు అందరూ కూడా మీకు అన్ని తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క హార్టికల్చర్ కాలేజీలో మనం ఇక్కడ 1 ఎకరంలో 5 రకాల పంటలు మనం సాగు చేసే విధాన్ని ప్రాక్టికల్గా స్టార్ట్ చేసి ఈ సంవత్సరం మొన్న మీటింగ్లో మాట్లాడుకున్నాం, ఈరోజు దాన్ని అమలు చేసాం. నెక్స్ట్ ఇయర్కి మనం దాని క్రాప్కి వచ్చినప్పుడు మీరు చూస్తే 1 లక్ష రూపాయలు ఎకరానికి ఖర్చు పెడితే 3 లక్షల ఆదాయం వచ్చే విధంగా ఈ హార్టికల్చర్లో ప్రయోగం జరుగుతూ ఉంది. దాన్ని కూడా మీరు అందరూ గమనించండి. వచ్చారు మీటింగ్కి, మనం ఏదో గవర్నమెంట్లో మీటింగ్ పెట్టారు, మనం ఫోన్ చేసాం లేదా 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాం అనుకుండా ప్రాక్టికల్గా ఈ విజ్ఞాన కేంద్రాన్ని అంతా తిరగండి. శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారు, మీకు ఏదైతే లాభపడతారు అనేది మీకు తెలియజేస్తారు. మీరు కొంచెం శ్రద్ధగా ఈవేళ ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు, అయినప్పుడు కూడా కాస్త టైం ఇస్తే కొంచెం చల్లబడి తర్వాత అయినా సరే ఈ విజ్ఞాన కేంద్రాన్ని, ఈ హార్టికల్చర్ కాలేజీని అన్ని కూడా చూసి రైతు ఏ రకంగా బాగుపడతాడనే విషయాన్ని మీకు తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆర్థికంగా మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాము. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగానికి నాంది పలుకుతూ డ్రోన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవిష్యత్ వ్యవసాయానికి అవసరమైన నైపుణ్యాలను యువత మరియు రైతులకు అందించడంలో ఇది కీలక ముందడుగు. విశ్వవిద్యాలయం రూపొందించిన నూతన ప్రచురణలు, రైతులకు ఉపయోగపడే సాంకేతిక గ్రంథాలు విడుదల చేయబడ్డాయి. అదేవిధంగా పరిశోధన ఫలితంగా అభివృద్ధి చేసిన పేటెంట్ పొందిన బీస్వాక్స్ ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఉద్యాన రంగంలో విశేష కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. వారి విజయగాథలు వేలాది మంది రైతులకు స్ఫూర్తినిచ్చాయి. జ్ఞానం, సాంకేతికత, అనుభవం, ఆవిష్కరణలు, రైతు సంక్షేమం, ఈ 5 అంశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ రైతు సదస్సు అద్భుత విజయాన్ని సాధించింది. 4000 మందికి పైగా రైతులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఉద్యాన రంగ నిపుణులు పాల్గొన్న ఈ మహోత్సవం నిజమైన హార్టికల్చర్ కార్నివల్ గా నిలిచింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా, శాస్త్ర విజ్ఞానమే మార్గంగా, సుస్థిర వ్యవసాయమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం రైతాంగ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. అందాన్ని ఆదాయంగా మార్చే విద్య, ప్రకృతితో మమేకమైన జీవన విద్య, ఆంధ్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళలకు నిలువెత్తు చిహ్నం. నర్సరీ నుంచి నూతన ఆలోచన, టిష్యూ కల్చర్లో భవిత గమనము, నీటి పొదుపులో మార్గదర్శనం, సుస్థిర సాగుకు స్పష్ట సంకల్పం. రైతు, విద్య, పరిశోధన మూడింటిని కలిపే మహాశక్తి ఆంధ్ర ఉద్యాన విశ్వవిద్యాలయం. జయ హో ఉద్యాన జ్యోతి, రైతు గుండెల వెలుగు నీవే. విద్య, పరిశోధన, సేవల దీపం, ఆంధ్ర గర్వపు విజయధ్వజం. ప్రపంచ శిఖరమే మా లక్ష్యం. జయ హో వైఎస్ఆర్ ఉద్యానం, వేల విద్యార్థుల విజయగాథ నీవే, శాస్త్రవేత్తల స్ఫూర్తి కేంద్రం నీవే, రాష్ట్ర కేంద్ర సేవల గర్వం, విదేశ విద్యకు వెలుగు నీవే, రైతు మిత్రుల నిర్మాణ శిల్పి, విజ్ఞాన భవితకు మార్గదర్శి నీవే. ప్రపంచ శిఖరమే మా లక్ష్యం. జయ హో వైఎస్ఆర్ ఉద్యానం.
పండ్ల పూల పరిమళ విప్లవం, కూరగాయల సంపద పెంపు నిత్యం, రైతు ఆదాయ రెట్టింపు లక్ష్యం, విలువ ఉత్పత్తుల వికాసం నిరంతరం, అరకు గోదావరి రాయలసీమ వైభవం, కడియం గుంటూరు కీర్తి చిరస్థాయి. జయ హో జయ హో రైతు విజయమే, జయ హో జయ హో శాస్త్ర విజయమే, జయ హో జయ హో విద్య విజయమే, జయ హో జయ హో సేవా విజయమే. ముందుకు ఐఓటీ బయోటెక్నాలజీ శక్తిగా నిలిచి ప్రెసిషన్ ఉద్యాన నూతన దిశగా డిజిటల్ సేవలు రైతు బాటలో ప్రపంచ ప్రమాణాల పరిశోధన. జయ హో భారత ఉద్యాన భవిష్యత్ నీవే, జయం జయం వైఎస్ఆర్ ఉద్యానం, విజయం విజయం రైతు సంక్షేమం.